రెండు 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 యష్! ఈ ఆవేశంతోనే మావయ్య ప్రాణాలు తీసేశావు. అయ్యో, నీ వల్లే మావయ్య ప్రాణాలు పోయాయి. నీ చేతులతో మావయ్యని నువ్వే కాల్చి చంపేశావు యష్. యష్, ఆ రోజు మొత్తుకున్నాను యష్, నువ్వు రావద్దు అని. వస్తే నిన్ను మా కోతి మామ రెచ్చగొట్టి ఏదో ఒక తప్పు చేపిస్తాడని నేను చెప్పాను. నా మీద ఒట్టు వేయించుకుని మరీ వెళ్ళాను. అయినా నువ్వు నా మాట వినలేదు. వచ్చిన వాడివి చీకట్లో ఎవరిని కాలుస్తున్నావో కూడా గమనించకుండా కాల్ చేసావు. అప్పుడు నువ్వు షూట్ చేసింది ఎవరినో కాదు, మావయ్యని యష్. యష్, ఆయన ప్రాణాలు నీ చేతుల్లో పోయాయి. పిచ్చి మావయ్య, ఈ విషయం నీకు తెలిస్తే తట్టుకోలేవని, నీకు చెప్పొద్దని నా చేత ఒట్టు వేయించుకున్నారు. అందుకే నీ దగ్గర నిజం దాచాను. ఈ చేతులతో మావయ్య చేతి పేర్చాను. నేనేం చెయ్యను యష్. ఈ నిజం తెలిస్తే మావయ్యతో పాటు ఎన్ని ప్రాణాలు పోతాయో అని నేను భయపడ్డాను. అందుకే ఆయన చావు గురించి ఎవరితో పంచుకోలేకపోయాను యష్. నన్ను ముట్టుకోకు సింధు, నన్ను ముట్టుకోకు. ఆ చేతులు చాలా పవిత్రమైనవి. మా నాన్నకి తల కొరివి పెట్టిన చేతులు. నేను మలినమైపోయాను సింధు, మలినమైపోయాను. మా నాన్నని నేను నా చేతులతో చంపుకున్నాను. యష్, 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 ఆగు.
ముట్టుకోదు. యష్ నువ్వు కావాలని చేయలేదు యష్. ఏం చేసినా నేను మా నాన్నని తిరిగి తీసుకురాలేనుగా సింధు. ఈ చేతులతో మా నాన్నని చంపేశానా? అయ్యో యష్ యష్ ఆగు. మా అమ్మ కుంకుమని నేనే చెరిపేశానా? తనని పిచ్చి దాన్ని చేసింది నేనేనా? నాకసలు బతికే అర్హత లేదు. యష్ ప్లీజ్ యష్ అలా మాట్లాడుకో. యష్ వద్దు సింధు, నా దగ్గరికి రావద్దు. పాపం చేసావు సింధు. మా నాన్నని చంపుకున్న పాపిష్టి వాడిని. నేను లేకపోయి ఉంటే ఈ ఇంట్లో అందరికీ మనశ్శాంతి ఉండేది. నా వల్లే ఇన్ని సమస్యలు. యష్ యష్ నువ్వు కావాలని చేయలేదు యష్. నా వల్లే యష్ యష్ ఆగు. యష్ యష్ ఆగు యష్. యష్ నన్ను శూన్యం చేసనే యష్ యష్ ఆగు, నా మాట విను. యష్ యష్ నా మాట విను. యష్ నింపమనలేని పాపానై కుంగది ఆగు యష్. గుండెని నీ ఆశలా దీపాలని సుడిగాలినై మింగానని నీ యష్. కళ్ళ స్వప్నాలని కలతై నేనే జరిపానని. యష్ సింధు ఏం జరిగింది? యష్ ఎందుకు అలా వెళ్ళిపోతున్నాడు? అత్తయ్య నేను మీకు అన్ని వివరంగా చెప్తాను. ఇప్పుడు నేను వెళ్ళి యష్ని ఆపాలి. నన్ను వెళ్ళనివ్వండి. సింధు 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 ఈ సింధు ఏంటో, ఈ ఇంట్లో ఏం జరుగుతుందో నాకేం అర్థం కావటం లేదు అసలు. శివ 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 శంకర, ఒక్కసారి ఇటు చూడరా, సావు పుట్టుకల జాతరా, నువ్వు ఆడుతున్న ఆటరా, జననం మరణం నువ్వు రాసిన కథనం, ప్రళయం విలయం నువ్వు దాచిన గరళం, నాటకం నాటకం ఏ నాటకం ఈశా. ఫోన్ కూడా ఎత్తట్లేదు. ఎటెళ్ళుంటాడు? దేవుడా తనకేమీ కాకుండా చూడు. అన్నా కొంచెం ఫాస్ట్గా పోనీ అన్నా. లోకాల నేలగలవు, శోకాలు బాపగలవు, నేను కొలిచే ప్రతి జీవిలో కొలువుండగలవు, వేషాలు మార్చగలవు, మోసాలు సారీ నాన్న, సారీ. నా వల్ల నువ్వు చనిపోయావు. ఎరుగనోళ్ళ బలి కోరతావు, కొంచెం ఫాస్ట్గా పోనీ అన్నా. నీలీలలో ఎందెందు చూస్తున్నా నీ గాథలు, నాటకం నాటకం నీ ఏమైందన్నా?
ఇంకా ఎంతసేపు అమ్మా అటంటూ ఇటంటూ తిప్పుతారు? ఎటు వెళ్ళాలో చెప్పండి. మీకెంత అమౌంట్ కావాలన్నా నేను ఇస్తాను. కొంచెం నేను చెప్పినట్టు మీరు నన్ను తీసుకెళ్ళండి. వెళ్ళండి. పులి నువ్వా? రామ్మ శూర్పణక దా. మా మారుతిరావు మావ ఇక్కడ. సింధమ్మ తనని ఎక్కడికో పంపించిందని తెలుసు, కానీ ఎక్కడికో తెలియదు. తిన్నింటి వాసాలే లెక్క పెడుతున్నావు పులి. అబ్బా చా, ఈ డైలాగ్ నీకు అస్సలు సెట్ అవ్వలేదు మధు. నువ్వు ఏ ఇంట్లో తింటున్నావు, అక్కడేం చేస్తున్నావు? నువ్వు ఇలాంటివన్నీ చెప్పడం దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటుంది చూసావా, అలా ఉంది. నేను మొదటి నుంచి సింధమ్మ మనిషినే. ఆ మారుతిరావు దగ్గర పనిచేసిందే మా సింధమ్మని కాపాడుకోవడం కోసం. నీ ఆటలు అయిపోయాయి మధు. ఇంటికి వెళ్ళి బుద్ధిగా ఉండు, లేదంటే మా సింధమ్మ నిన్ను కూడా అస్సం పంపించేస్తుంది. వెళ్ళవమ్మా వెళ్ళు. ఇదిగో మధు, ఇంత దూరం వచ్చావు కాబట్టి ఒకటి చెప్తున్నాను. సింధమ్మని తక్కువ అంచనా వేయకు. సీమ టపాకాయ నాటు బొమ్మ కలిపితే ఎలా ఉంటుందో అలాంటిదే మా సింధమ్మ. నిప్పు సైలెంట్గానే అంటుకుంటుందమ్మా, కానీ అది అంటుకున్నాకే తెలుస్తుంది ఒక్కడి అడ్రస్ కూడా మిగలదు అని. ఆల్రెడీ మారుతిరావుకే మెంటలెక్కి ఫీజులు ఎగిరిపోయాయి. ఇప్పటికైనా నువ్వు తగ్గలేదనుకో, నెక్స్ట్ నువ్వే. నోరు మూసుకొని నీ పని నువ్వు చూసుకో. అబ్బే ఇండ్రు, ఎందుకుంటారు? కర్మ తలపై డ్యాన్స్ చేస్తుంటే మనం చెప్పేనిది బుర్రకెక్కడెక్కుతుంది? అది అనుభవంలోకి వచ్చినప్పుడు మన మాటలు రీసౌండ్లో వినపడతాయి. కానీ 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 వెళ్ళిపోయావు యష్. ఎందుకు నన్ను ఇలా ఏడిపిస్తున్నావు? ఇప్పుడు నేను ఎక్కడని వెతకను? నాకేం చేయాలో అర్థం కావట్లేదు. భగవంతుడా. అన్నా పోనీ అన్నా. నా మనసంతా ఏదో కీడు శంకిస్తోంది. చాలా రోజుల తర్వాత యష్లో మళ్ళీ ఆ కోపాన్ని ఆవేశాన్ని చూశాను. నన్ను క్షమించు నాన్న, వాడిలో ఎప్పుడు ఆవేశం వచ్చినా ఏదో ఒక అనర్థం జరుగుతుంది. ఇప్పుడేం జరుగుతుందో అర్థం కావటం లేదు. వాడి మనసు అంత కష్టపెట్టుకొని బయటికి వెళ్లేలా ఏం జరిగి ఉంటుంది? ఇంట్లో పెద్దదాన్ని నేనున్నాను. నాకు చెప్తే తోచిన సలహా ఇస్తాను కదా. నా ఆరోగ్యం బాలేదని ఏ విషయం నాకు చెప్పకుండా దాచేస్తున్నారు. జరిగేవి చూస్తూ ఏమీ చేయలేకపోతున్నాను.
ఇలా నన్ను వదిలేస్తే మాత్రం నా ఆరోగ్యం బాగుంటుందా? అందరూ కలిసి నన్ను ఒంటరిదాన్ని చేసేశారు. భాగ్యం, సింధు, ఏమైంది సింధు? ఇప్పటికి దమయంతి 3 సార్లు వచ్చి యశ్ వచ్చాడా అని అడిగింది. ఏదో ఆవేశంగా వెళ్ళిపోయాడని తను కంగారు పడుతుంది. అసలు ఏం జరిగింది సింధు? అయిపోయింది భాగ్యం, మొత్తం అయిపోయింది. ఇన్నాళ్ళు యష్కి తెలియకుండా ఏ రహస్యం అయితే కాపాడాలని చూశానో అది నేనే చెప్పాల్సి వచ్చింది భాగ్యం. ఏమిటి నువ్వు అనేది? మావయ్య చావుకి యశే కారణమని నేనే చెప్పేశాను భాగ్యం. అలా ఎలా చెప్పావు సింధు? నీ ప్రాణం మీదకొచ్చినా నువ్వు బయట పెట్టావు కదే. తన ప్రాణం మీదకి తెచ్చుకున్నాడు భాగ్యం. యష్కి మావయ్య ఫ్లైట్ ఎక్కలేదని తెలిసిపోయింది. రివాల్వర్ చూపించి నిజం చెప్తావా, ప్రాణం తీసుకోనా అని బెదిరిస్తే తప్పనిసరి పరిస్థితుల్లో చెప్పాల్సి వచ్చింది భాగ్యం. అది విని ఆవేశంగా వెళ్ళిపోయాడు. నేను ఎంత వెతికినా యష్ కనిపించలేదు భాగ్యం. అయ్యో, తను ఎక్కడ ప్రాణాలు మెరికి తెచ్చుకుంటాడో అని నాకు చాలా టెన్షన్ గా ఉంది భాగ్యం. దేవుడా, వాడికి ఏమి కాకుండా చూడు స్వామి. ఇంకా ఎన్ని పరీక్షలు పెడతావు స్వామి? నా వరకు ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకున్నాను. కానీ నా కుటుంబంలో ఎవరికేం జరిగినా తట్టుకునే శక్తి నాకు లేదు. నా యష్కి ఏమీ కాకూడదు. నా పసుపు కుంకాల్ని కాపాడు స్వామి. సింధు, ధైర్యం తెచ్చుకోమ్మా. యష్కేమీ కాదు. తనకేదన్నా అయితే నా ప్రాణం కూడా పోతుంది భాగ్యం. అత్తయ్య ఎంత ఆవేదన అనుభవిస్తున్నారు నాకిప్పుడు అర్థమవుతోంది. యష్ దూరం అయితే నేను ఎలా బ్రతకాలి? తనకేం కాకూడదు. ఎంత దూరం వెళ్ళినా ఆ తప్పు నన్ను వెంటాడుతూనే ఉంటుంది. విశ్వేశలింగమై కనికరించరా, విధి లిఖితమునిక పరపర చరిపి అమృతమి కురిపించరా. రామేశలింగమై మహిమ చూపరా, పలు శుభములగని అభయముని నిహితము సతతము అందించరా. ప్రాణం నీవై ఆలింగనం మీరా, జలలో కొలువై హరహరాత్మలింగమై నిలబడరా. తుదివై గతివై సర్వజీవలోకేశ్వర రక్షించరా. ఆ దేవుడి మీదే భారం అయ్యమ్మా. యశ్ క్షేమంగా ఇంటికి తిరిగి వస్తాడు. సింధు, సింధు బయటికి రా. ఏంటి మా మాతృ మావయ్య ఎక్కడ దాచావు? మర్యాదగా చెప్తావా లేదా? ఏయ్, నేను అసలే తిక్కలో ఉన్నాను. నన్ను కెలక్కు, చంపినా చంపేస్తాను. వెళ్ళిక నుంచి
వెళ్ళు. సింధు, యష్ ఎక్కడా? నాతో ఇందాక చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయాడు. ఏం జరిగింది మీ మధ్య? నిజం చెప్పు. నా కొడుకెక్కడా? ఇంకా వాడు తిరిగి రాలేదేంటి? ఏం చేసావు వాణ్ణి? ఎందుకు వాడు అంతలా కుమిలిపోతూ బయటకు వెళ్ళాడు? అసలు ఏం జరుగుతోంది? బెల్లం కొట్టిన రాయిలా అలా నిలబడతావే? చెప్పవే. హలో హలో యష్, హలో. ఎక్కడున్నావురా? మేడం కాస్త నేను చెప్పేది కంగారు పడకుండా వినండి మేడం. ఈ ఫోన్ ఎవరిదో వాళ్ళకి యాక్సిడెంట్ అయింది మేడం. 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 యాక్సిడెంటా? 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 హలో హలో హలో, యాక్సిడెంటా? మీరేం మాట్లాడుతున్నారు? అవునండి, కార్ వచ్చి పెద్ద బండరాయిని గుద్దుకుంది. పెద్ద బండరాయిని గుద్దుకుంది. పెద్ద బండరాయిని గుద్దుకుంది. పెద్ద బండరాయిని గుద్దుకుంది. తను ప్రస్తుతం షాక్లో ఉన్నాడు. యాక్సిడెంట్ కేసుల్లో ఇది సాధారణంగా జరుగుతుంది. బ్రెయిన్లో అత్యంత కంగారు, టెన్షన్ క్రియేట్ అవ్వడం వల్ల సడన్గా వాళ్ళు జరిగినవి మర్చిపోవటం, ఎవరిని గుర్తుపట్టకపోవటం, లేదా కొన్నాళ్ళు వాళ్ళ జీవితంలో ఏం జరిగిందో మర్చిపోతూ ఉంటారు.